ఒవేరియన్ సిస్టు ఇందుట్లో ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఒవేరియన్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్. చేతులు ఎత్తండి, ఎత్తాలి. ఒవేరియన్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, పీసీఓడి, నీటి బుడగలు. సో ఇవి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ పొందొచ్చా? ఆపరేషన్ లేకుండా, IVF లేకోకుండా చేసినా మేము గ్యారెంటీ ఇవ్వం. మళ్ళా బుడగలు రావచ్చు, సిస్టులు రావచ్చు, గెడ్డలు రావచ్చు. తర్వాత IVFకి వెళ్ళాలి. IVFకి వెళ్ళినా మేము గ్యారెంటీ ఇవ్వం, మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు, రాకపోవచ్చు, ఇలా చెప్తా ఉంటారు. మరి ఇక్కడ ఒవేరియన్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, పీసీఓడీలు 3 ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది కూడా ఎన్ని రోజుల్లో అండి? 2 months. 2 monthsలో, అది కూడా 2 నెలల్లో. పెళ్ళయి ఎంతకాలం అయిందండి? 7 years. 7 years పెళ్ళయి 7 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీని 2 నెలల్లో తెప్పించగలిగాము. మళ్ళా వయసు ఎంత అండి? భర్త వయసు రాహుల్ రాయ్ 34 years, రిక్కీ దాస్ 33 years. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు మన దగ్గరికి. పెళ్ళి 7 ఏళ్ళు అయిందండి. మాకు 2 వైపులా పీసీఓడీలు ఉన్నాయన్నారు, రైట్ సైడ్ ఒవేరియన్ సిస్ట్ ఉందన్నారు, అలాగే హెమరేజిక్ సిస్ట్ కూడా ఉందన్నారు, అది కూడా డీఫార్మ్డ్ అయిందన్నారు, ఎడేషన్స్ ఉన్నాయన్నారు అని చెప్పి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా మాకు వస్తుందా? మేము ఆల్రెడీ లాప్రోస్కోపీ 2024లో చేయించుకున్నాం, 2 IUIలు కూడా చేయించుకున్నాం హైదరాబాద్లో, అన్నీ పోయినాయి, ప్రెగ్నెన్సీ అయితే రాలేదు అని చెప్పి మన దగ్గరికి వస్తే మనం 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇది మ్యాజిక్కా కాదా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎంతో మందికి సంతానం కలిగిస్తుంది IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా. అలాగే రాహుల్ రాయ్ గారిది, రిక్కీ దాస్ గారిది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తీసుకొచ్చింది న్యాచురల్గా. భర్త వయసు 34 అయినా, భార్య వయసు 33 అయినా, మరి 2 వైపులా పీసీఓడి ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. సార్ అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది, ఎలా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది అనేది చెప్తే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలుగుద్ది. ఆపరేషన్ లేకుండా, IVF లేకుండా మనం కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, వయసు ఎంత ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, పెళ్ళి ఎన్నేళ్ళైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు సింపుల్గా మందులతో అనే విషయం తెలుస్తుంది. First of all, అందరికీ సారీ, I don't know Telugu properly, but I'll try to speak in English. So I'm basically from Bihar and I've been staying in Hyderabad for like around 10 years and I'm working in IT over there. And I've been trying for like 5 years continuously. But so I have went to doctor and they said that it is like endometriotic cyst which needs to be treated through surgery. Post that only we'll be able to conceive. And post surgery even like we have been trying for continuously 1 to 2 years now, but like they always say that it is, you know, the reason is unknown basically, because I don't have any habit of drinking or smoking and even the counts and all were normal, even the endometrial cyst was not there now, and sometimes only there was like what is this? Hemorrhagic cyst. Hemorrhagic cysts was there only during some PCOD. times. Yeah, due to PCOD. So, but still the reasons were unknown. So we came to know about sir through our one of common friend who also has been here and they also conceived recently. So that's where we came to know and we reached here and we took whatever the suggestion was given by sir. So first of all, I like to thank you, sir, and I'm feeling very much blessed that I happened to meet him. So it's kind of magic or blessing. So whatever we can say that, but it has happened basically without any surgery. So yeah, so I've taken like we have started taking together medicine for like 2 months, and before the medicine finishes, we were able to conceive naturally. రైట్. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే సార్ మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, కరెక్టేనా, 7 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, నిజమేనా అని చెప్పి వాళ్ళు మన టెలికాలర్లకి కాల్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, మందులు తీసుకెళ్లారు, అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 2 నెలల మందులతోనే. మరి ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా 7 ఏళ్ల నుంచి రాంది ఇప్పుడు వచ్చిందా అనే డౌట్తో మాకు చెప్తే ఎస్ మీరు అక్కడ ఒక స్కానింగ్ తీయించుకోండి అని ప్రిస్క్రిప్షన్ పెట్టాం. వాళ్ళ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నారు. స్కాన్ తీయించుకుంటే
అంటే అక్కడ క్లియర్గా ఇచ్చారు, సింగిల్ ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ, పైగా అది ట్యూబుల్లో రాలేదమ్మా, గర్భసంచిలో ఉంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. కాబట్టి 7 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీని మనం 2 నెలల్లో మందులతో ఇవ్వగలిగినాయి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు. ఓకే అండి. సో అలా పీసీఓడి ఉన్న, ఒవేరియన్ సిస్ట్ ఉన్న, హెమరేజిక్ సిస్ట్ ఉన్న, వయసు 34, 33 వచ్చిన పెళ్ళి 7 ఏళ్ళు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి 2 నెలలు కూడా పట్టలేదు. అంటే క్రిములు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేకపోవడం వల్ల 7 ఏళ్ల నుంచి వాళ్ళు స్ట్రక్ అయ్యారు. ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పని ఈ క్రిములు అనే కాన్సెప్ట్ని డాక్టర్ వైఎస్ బాబు చెప్పడం, దానికి సంబంధించిన టెస్టులు చేయటం, భార్యాభర్తలు ఇద్దరికీ మెడిసిన్ వాడించడం చేశాం. మరి both you are using medicine or single only your wife who used medicine? Both. Yes. Both used the medicine. Yes. Even though you don't have ovarian cyst, you don't have PCOD, but both. Still you used that medicine. Yes, sir. Then only you got that pregnancy. Yes, yes. సో సి దట్ ఇన్ఫెక్షన్ అనేది భార్య ఉంటే భర్తకు అంటుకుంటుంది, భర్తకు ఉంటే భార్యకు అంటుకుంటుంది, ఇద్దరికీ అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా మందులు వాడాలి అని మనం ఫస్ట్ టైం చెప్పడం, ఆ టెస్టులు ఇద్దరికి చేయించడం, దానికి వచ్చిన రిపోర్ట్లను బట్టి ఇద్దరికీ మందులు వాడించడం చేయడం బట్టే ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 ఏళ్లలో ఎక్కడా పని చేయలేదు. ఒక టీకా వేసాం, మళ్ళా 2 నెలలు మందులు ఇచ్చాం, అంతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది. లాప్రోస్కోపీ చేశారు అక్కడ బయట, ఐయుఐలు చేశారు 2-3, అవన్నీ ఫెయిల్ అయినాయి, ఉపయోగం లేదు. లోపల ఉన్న క్రిములు మాత్రం ఇంకా స్ప్రెడ్ అయినాయి. చెదపురుగులు గుట్టని కత్తులతోనూ కర్రలతోనూ కెలకూడదమ్మా, ఆపరేషన్ల పేరుతో కెలికే కొద్దీ ఆ గుట్టలు మరింత పెరుగుతాయి, మరొక 4 గుట్టలు కట్టేస్తుంది ఆ పురుగు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ క్రిముల కాన్సెప్ట్ ద్వారానే మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందగలిగారు. ఎక్కడ జరిగింది, ఇక్కడ మీకు జరిగింది. ఆల్ ది బెస్ట్ అండి. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు, మీరు లాభం పొందడమే కాకుండా ఆ భగవంతుడి ద్వారా వీడియో ద్వారా మీరు ఇక్కడ తెలుసుకున్నారు దారి. అలాగే యూట్యూబ్లో వీడియోలు నమ్మి ఇంత దూరం వచ్చారు, వచ్చి మన మందులు వాడుకుని ఇవాళ ఫలితం పొందారు. మిగతా ఎంతోమంది ఇలా ఇంకా బాధపడే వాళ్ళకి ధైర్యం కలగాలి, మాకు ఇలాంటి మార్గం దొరికింది, వాళ్ళకు కూడా ఈ మార్గం తెలియాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.